నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఎంతోమందిని చూసాం మనం. కొంతమంది రాజకీయంగా ఎదగాలనుకుంటారు, కొంతమంది స్వతహాగా మరి ప్రజలకు సేవ చేయాలనుకుంటారు, మరి పనిని కూడా రిజైన్ చేసి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కూడా చాలామందిని చూసాం. మరి ప్రస్తుతం మనము సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండిలో తోబుల వీణా సరస్వతి మరి టైగర్ ఎయిర్లైన్ వేలో పనిచేస్తూ మరి 2016 ఎన్నికల్లో సీతాఫల్ మండిలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి వ్యక్తికి గెలుపు కోసం కృషి చేస్తూ 2018లో కూడా సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తికి తన నినాదాలతోటి మరి సీతాఫల్ మండి డివిజన్లోనే అత్యధిక ఓట్లు వచ్చేటందుకు కృషి చేసినటువంటి వ్యక్తి వీణా సరస్వతి గారు కారుణ్య ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం వారి యొక్క వ్యక్తిగత వివరాలు, రాజకీయ జీవితాన్ని వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రజలకు సేవ చేయాలనుకుంటే తత్వం మీలో కొట్టొచ్చినట్టు కానొస్తుంది. మీ ఫ్యామిలీనే రాజకీయ ఫ్యామిలీ లేకపోతే సేవ చేసే ఫ్యామిలీ? ముందు నుంచి మాది ఫ్యామిలీ సేవ చేసే ఫ్యామిలీనండి. మేము సేవారంగం నుంచే వచ్చాము. బేసిక్గా మాది కారుణ్య వెల్ఫేర్ సొసైటీ 2006లో రిజిస్టర్ చేయబడింది. అందులో మేము సేవా కార్యక్రమాలు చేస్తూ నేను నా ఉన్నత ఉద్యోగంలో పనిచేస్తూ సేవా కార్యక్రమంలోనే వెళ్తూ ఉన్నాను. సో మా వారు తోబుల విష్ణు ఆయన పార్టీ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు, పార్టీ పరంగా ఆయన వంతు కృషి చేశారు. సో బేసిక్గా నేను జాబ్లో ఉండటం వల్ల నేను అంత చేయలేకపోయినా, ఆయన బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఆయన టైంని వ్యక్తం చేస్తూ వచ్చారు. సో మా సామాల హేమ గారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు నా సహాయం కావాలని చెప్పి వాళ్ళు అడగడం ద్వారా ఎయిర్లైన్స్ నుంచి నేను జాబ్ చేస్తూ చేశాను. కొంతవరకు నేను స్లోగన్స్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. తర్వాత ఇంకొన్ని టైం కావాలి అని చెప్పడం ద్వారా నేను రిజైన్ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత తనకి నేను ఫుల్ మెజారిటీగా యాజ్ ఒక మంచి మెజారిటీ సభ్యురాలుగా టోటల్ ఆల్ ఓవర్ డివిజన్స్లో నుంచి తనకి మేము మంచి మెజారిటీతో గెలుపు అందించాము. మొత్తం మీద చూస్తే మీరు చదువుకున్న చదువుకు మరి పక్క దేశాలలో అయితే మీరు పనిచేసి బాగా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు, కానీ అటువైపు కాకుండా మరి ఇటువైపు రావడానికి కారణాలు? బేసిక్గా ఎవరైనా సహాయం అడిగితే నాకు ఉన్న పరిధిలో చేయాలన్న ఒక తపన నాకు ముందు నుంచే ఉండేది. సో అలా సహాయ కార్యక్రమాలు ముందు ఉండి ఒక అమ్మాయి, ఒక కరాటే రాజు గారు మా హస్బెండ్కి చాలా బెస్ట్ ఫ్రెండ్, ఇట్లా ఒక మంచి సభ్యురాలుగా తనని ముందుకు తీసుకెళ్దాము అని మమ్మల్ని అడిగినప్పుడు తప్పకుండా అమ్మాయిని మనము ప్రేరేపించాలి. అందులో చదువుకున్న అమ్మాయి ఒక మంచి జాబ్ని కూడా తను వెళ్దాం అనుకున్నప్పుడు మళ్ళీ రాజకీయాల ప్రవేశం వాళ్ళ నాన్న ద్వారా రావడము, తనకి అండగా మహిళలందరం ఉండాలన్న ఒక కోరిక వాళ్ళ నాన్నలో ఉండేది. సో అదే మా వారు అన్నారు, అమ్మాయికి మనం హెల్ప్ చేయాలి అని అంటేను సరే అలా అని నేను ఎయిర్లైన్స్లో లాంగ్ లీవ్ పెట్టి తనకి క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. సో ఆ అమ్మాయికి ఆమె హెల్ప్ అడిగింది కాబట్టి మేము ముందుకు రావడం జరిగిందండి. 45,000 పారితోషికంగా వస్తున్నటువంటి జాబ్ వదిలిపెడుతున్నప్పుడు మీకు అనిపించలేదా? బేసిక్ చాలా నాకు ఎయిర్లైన్స్ అంటేనే నా వృత్తి మెయిన్గా. నేను మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫారిన్ ట్రేడ్ చదువుకున్నాక ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద అవగాహన కోసం నేను నా వృత్తిరీత్యా పరంగా అన్ని విధాల్లో నేను జాబ్ చేసుకుంటూ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దాంట్లో ప్లస్ ఫ్రైట్ ఫార్వర్డింగ్ దాంట్లో అలాగే ఫైనల్గా ఎయిర్లైన్స్ దాంట్లో వర్క్ చేస్తూ మళ్ళీ నేను ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేయాలనుకున్నప్పుడు లాంగ్ లీవ్ పెడితే సరిపోతుంది అనుకుని నా లీవ్స్ అన్ని కూడా దాంట్లో యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఆ టైం ఇంకొంచెం ఇంక్రీజ్ కావాలన్నప్పుడు ఆ వ్యవధి అనేది నాకు మా ఎయిర్లైన్స్లో ఒప్పుకోలేదు. కాకపోయినా ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాను ఒక ఆత్మవిశ్వాసం నన్ను సరేలే రిజైన్, నేను చదువుకున్న దాన్ని నాకు ఎక్కడైనా మళ్ళీ జాబ్ వస్తుందన్న ఒక నమ్మకము కాన్ఫిడెంట్ నాలో ఉంది కాబట్టి రిజైన్ చేసినా మళ్ళీ నా సేవలు గుర్తిస్తే నేను మళ్ళీ ఇంకేదైనా జాబ్ కూడా తెచ్చుకోగలనని ఒక నమ్మకము నన్ను రిజైన్ చేసినా బాధపడనివ్వలేదు. బేసిక్గా అంత అమౌంట్ను వదులుకోవడము ఒకళ్ళకి ఇమీడియట్గా కాస్త కష్టమే అవుతుంది. బట్ దాన్ని తన విజయంతో నేను సాటిస్ఫై చేసుకొని నేను ఇక్కడ కష్టపడ్డాను, జాబ్ వదులుకున్నా కష్టపడ్డాను, దీనికి తగ్గ ఫలితం ఆ అమ్మాయికి ఇప్పించగలిగాను ఒక సాటిస్ఫాక్షన్ నన్ను ఆ జాబ్ వదిలేసిన దాన్ని కప్పేసింది అనమాట. మీ వంతుగా సాయంతో మరి సీతాఫల్ మండి డివిజన్లో అన్ని కాలనీలు తిరిగారా ఆ రోజు? అవునండి. తనకి మేము ప్రతి
చోట కూడా మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 9:30 అట్లా మధ్యలో భోజనాలు ఎక్కడంటే అక్కడ ఏర్పాట్లు చేసుకొని అందరికీ ప్రజలందరికీ కూడా భోజనాలు, క్యాంపెయిన్లో పాల్గొన్న వాళ్ళందరికీ భోజనాలు ఏంటి, మజ్జిగలేంటి, వాటర్ ఏంటి అన్నీ కూడా సప్లై చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశాము. అట్లానే షాప్స్ అన్నీ తిరిగాము, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేశాము. మార్కెట్స్, ఫ్రైడే మార్కెట్ ఏంటి, సోమవారం మార్కెట్ ఏంటి, బుధవారం మార్కెట్ ఏంటి, ఈవినింగ్స్లో మార్కెట్స్లో వచ్చినప్పుడు కూడా ప్రచారానికి మేము మా వంతు కృషిని ఇచ్చాము. అందుకే తను కూడా భారీ మెజారిటీతో గెలుపొందడానికి మా ఏరియా అందరూ కూడా కృషి చేసి తనని ఒక గొప్ప మెజారిటీ సభ్యురాలుగా పైకి తీసుకొచ్చాము. మొత్తం మీద చూస్తే 2016లో అంతకుముందుకు మరి వీణా సరస్వతి ఈ సీతాఫలం మండిలో పరిచయం ఉందా, లేకపోతే ఈ ఎలక్షన్లతోటే మీరు బయటకు వచ్చారా? వీణా సరస్వతి అంటే సహజంగా ఎక్కువ మంది ఎవరికి తెలియదండి. ఎందుకంటే నేను సేవా కార్యక్రమాల్లోనే ఉన్నాను, నా జాబ్ అంతే. నాకు మామూలుగా బేసిక్గా మాట్లాడడం, ఇంటి దగ్గర మాట్లాడడం అంతే. ఎందుకంటే మార్నింగ్ నా జాబ్ ఎయిర్లైన్స్ది కాబట్టి 7 o'clock స్టార్ట్ అయిపోతుంది. మా ఫ్లైట్స్ని బట్టి మేము కార్గో అని ప్రిపేర్ చేసుకొని ఫ్లైట్ లోడింగ్ చేసుకోవడం అవన్నీ మా ప్లానింగ్ ఉంటుంది. సో మార్నింగ్ ఇంట్లో పని చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవడము, మళ్ళీ ఈవినింగ్ వస్తే ఇంట్లో పని చూసుకొని ఫ్యామిలీతో గడపడమే అంతే. కానీ సేవా కార్యక్రమాలు అన్నది మేము ఎక్కడైనా వెళ్ళి చేస్తుంటాము. మా మెయిన్ కారుణ్య వెల్ఫేర్ సొసైటీ వచ్చి లెప్రసీ, కుష్ఠవ్యాధి వాళ్ళకి హెల్ప్ చేయడము, అలాగే హెచ్ఐవి పిల్లలకి హెల్ప్ చేయడము, మళ్ళీ ఫిజికలీ డిజేబుల్ ఛాలెంజ్ వాళ్ళకి హెల్ప్ చేయడము, అలాగే వృద్ధులకి హెల్ప్ చేయడము, ఇవన్నీ మా మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండి కారుణ్యలో. సో మేము ఓన్గా హోమ్ ఇంకా పెట్టలేదు కాబట్టి మేమే హోమ్స్కి వెళ్ళి హెల్ప్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఈ హోమ్ ఇక్కడ అని కాదు, ఎక్కడ మాకు రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తే మేము అక్కడ వెళ్ళి సేవ చేస్తాం కాబట్టి ఇక్కడ అంతగా తెలియకపోవచ్చు నేనంటే. బట్ బేసిక్గా తోబుల ఫ్యామిలీ అంటే చాలామందికి అవగాహన ఉంది, చాలామందికి తెలుసు. సో మా రాజకీయ రంగం ప్రవేశం తర్వాత హేమల గారి క్యాంపెయిన్లో చాలామందికి నన్నే అసలు యాక్చువల్గా కార్పొరేటర్గా అనుకునేవాళ్ళు ప్రచారానికి ముందుకెళ్తుంటే. బట్ నేను కాదు, నా తరఫున మా సిస్టర్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి పరిచయాలు చేపిస్తూ తన గురించి క్యాంపెయిన్లో వచ్చానని చెప్పుకోవడం కూడా చాలాసార్లు సందర్భాల్లో ప్రజలు అడుగుతుంటే నేను కాదని చెప్పడం కూడా జరిగింది. 2016లో ఆ రకంగా ముందుకెళ్ళినటువంటి మీరు ప్రతి గడప కూడా వెళ్ళారు. అంటే మీ తరపున ఉన్నటువంటి వ్యక్తిని నిలబెట్టడం హామీలన్నీ మరి 2020 వరకు ఏ విధంగా నెరవేర్చారు? మీరు క్యాంపెయిన్లో పక్క ముఖ్య పాత్ర పోషించారు కనుక ఎన్నో కొన్ని ఓట్లు వేయించుంటారు. మరి వాళ్ళందరూ ఎలా ఉన్నారు ప్రస్తుతం? మా తరఫున మేము అందరికీ ప్రచారం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మేము హామీ ఇచ్చింది ఏంటంటే ఆసరా పెన్షన్లు ఇప్పిస్తామని, అమ్మలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆసరా పెన్షన్స్ ఇప్పించడం అని, మళ్ళీ ఒంటరి మహిళా పెన్షన్స్ కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు మన టీఆర్ఎస్ అందించే మహిళ పుడితే కానుక కానివ్వండి, కిట్స్ కానివ్వండి, అలాగే పోలియో డ్రాప్స్ కార్యక్రమాలే కానివ్వండి, నిరంతరము ఈ వరద బాధితులు వచ్చినప్పుడు కానీ, అకాల వర్షాలు వచ్చినప్పుడు కానివ్వండి, నాలాల ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాటర్ ప్రాబ్లమే కానివ్వండి, నేను యాజ్ అ వార్డ్ మెంబర్గా తను వచ్చాక నన్ను వార్డ్ మెంబర్గా ఎంచుకున్నారు. వార్డ్ మెంబర్స్గా కానీ నేను స్ట్రీట్ లైట్స్ చేయించడమే కానివ్వండి, మా గలీలోనే మా ఇంటి ముంగట బోర్వెల్ ఎన్నో సంవత్సరాల నుంచి పాడై ఉండింది. దాన్ని నేను అది ఎంతోమంది చేశారంట, అది ఎవరికి కాలేదని చెప్పారు. బట్ నేను దాన్ని ఒక కృషిగా తీసుకొని నా వంతుకు సహాయంతో వాటర్ వర్క్స్ బోర్డు వాళ్ళతో సహాయం చేసుకొని దాన్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసి మళ్ళీ బోర్వెల్ రిపేర్ చేయించి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశాము. ఇప్పుడు కూడా ఆ బోర్వెల్ మా వాళ్ళు అందరు యూస్ చేసుకుంటుంటే వాళ్ళు అది కొడుతుంటే నాకు ఇక్కడ అది గుర్తొస్తుంటే నేను ఒక మంచి వర్క్ చేశానన్న ఒక కాన్ఫిడెంట్, ప్రజలకు అందుబాటులో ఒక వాటర్ ఇచ్చానన్న తృప్తి నాకు ఉంటుంది. అట్లాగే ఏరియా మేము ఎవరికైతే అందరికీ చెప్పి హామీలు చేయించామో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ పొందారు. మా కాన్స్టిట్యున్సీ పద్మారావు గారు డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు అసెంబ్లీకి, ఆయన కూడా పిలవగానే వచ్చి సహాయం అందించే మంచి మనిషి, మాస్ మహా లీడర్. మాకెప్పుడు అందుబాటులోనే ఉంటారు. ఎక్కడ పలకరించినా ఎక్కడ వెళ్ళినా కానీ తోబులా ఏం చేస్తున్నావు అని పలకరిస్తుంటారు. మా వారిని కూడా తోబులా అని ఆయన మాట్లాడి మమ్మల్ని ఎంతో ఫ్యామిలీగా ఉన్న పరిచయస్తుల్లాగా మమ్మల్ని చాలా మంచిగా పలకరించి మమ్మల్ని ఒక ఆత్మీయతంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే అన్నట్టుగా మాకు ఆయన ఎప్పుడు గుర్తిస్తూ ఉంటారు. ఎక్కడ వెళ్ళినా కూడా మమ్మల్ని పలకరించడం అనేది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము వాళ్ళ గురించి కృషి చేసాము, కనీసం ఆ పలకరింపుకైనా మేము దోహదపడ్డామని మాకు అనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద చూస్తారు 2016లో మరి ఎంతోమంది కూడా పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు, అందులో మీరు కూడా ఒకరు. మరి ఆ యొక్క మన్నన, ఆ యొక్క గెలుపు చేసినటువంటి ఆత్మీయత మరి పార్టీ మీకు ఏమైనా కల్పించిందా?
పార్టీ అన్నది ఫస్ట్ మాకు కల్పించడము అన్నది మాకు చెప్పారండి. మీకు కష్టపడినందుకు తప్పకుండా ఫలితాలు ఉంటాయి, అందరికీ కూడా అన్ని పోస్టులు ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో మేము మెయిన్గా ముందు నుంచైనా ఒక సహాయ దృక్పథంతో వెళ్తూ ఉన్నాం కాబట్టి ఎటువంటి పొజిషన్స్ కానీ ఎటువంటి పోస్టులకు కానీ మేము ఆశించలేదు. సహాయం చేయాలన్న ఒక దృక్పథమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిచ్చింది. కానీ ఆ సహాయ కార్యక్రమాన్ని కూడా ఒక వార్డ్ మెంబర్గా నన్ను ఎంతోమంది చాలా తప్పుదారి పట్టించి, వార్డ్ మెంబర్ తను చేస్తుంది అంటే ఏదో ఒక పెద్ద పోస్ట్ మళ్ళీ వచ్చే కార్యక్రమంలో ఎంచుకుంటుంది, అందుకే ఈ సహాయ కార్యక్రమాలు చేస్తుంది అని మమ్మల్ని తప్పుదారిలో పెట్టించి మమ్మల్ని తప్పుగా ప్రచారం చేసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మా దాంట్లో రేషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లని మేము వాళ్ళని ఎప్పుడు కూడా దూరం పెట్టలేదు. సో తప్పుని ఎప్పుడైనా కట్ చేయడం అనేది నాకు అలవాటు. మంచి అనేది 10 మందికి పంచాలి, తప్పుని అక్కడక్కడే కట్ చేయడం ద్వారా తర్వాత తీర్పు అనేది దేవుడే ఇస్తాడు, మనం ఎవరం చెప్పండి ఇవ్వడానికి. అందుకని మేము అట్లాంటి ప్రచారాన్ని కూడా ఎప్పుడు ప్రోత్సహించలేదు. మా కార్యక్రమాలు అన్నవి మేము ఈ రోజు వరకు కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. మరి సామల హేమ గారు గెలిచినటువంటి కార్పొరేటర్ మీకు మధ్యలో ఎలా ఉంది మరి 5 సంవత్సరాల్లో? 5 ఇయర్స్ తను ఫస్ట్ టైం ఎంట్రీ ఇంటూ ది పాలిటిక్స్. వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం వల్ల పాలిటిక్స్ మీద ఎటువంటి అవగాహన లేకపోయినా కానీ తన ధైర్యాన్ని మనం ఫస్ట్ మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక చిన్న పిల్ల, ఇంకా మ్యారేజ్ కాలేదు, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక కోడలుగా తనకి ఇంకా ఫ్యూచర్లో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. బట్ స్టిల్ ఈ ఫ్యామిలీ సంబంధించిన బాధలు ఇంకా అనుభవించకముందే ప్రజల్లో అందరి మన్ననలు పొంది అందరి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమైంది అని కనుక్కొని అమ్మలకు కానీ, మహిళలకు కానీ, అన్నలకు కానీ, తమ్ముళ్ళకు కానీ తను అన్ని విధాల బాధ్యతలని పెళ్లి కాకముందే ఒక అక్కగా, ఒక తల్లిగా అన్ని బాధ్యతలు పోషించేసింది ఇప్పటికే. సో తన సంకల్పము ఇంకా దృఢపరచాలని మా కోరిక. తను సహాయ కార్యక్రమాలు చేసింది కాబట్టే ప్రజలు మన్ననలు అందుకుంటుంది. డెఫినెట్గా ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మళ్ళీ అందరం ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నాం. మరి ఇదే రేసింగ్లో మీరు కూడా ఒక మహిళ సహాయ సహకారాలు అందించారు, కార్పొరేటర్ నిలబడే అవకాశము ఆ రేస్లో ఉన్నారా లేరా? కార్పొరేటర్గా ఉండాలని నేను ఎప్పుడు కోరుకోలేదండి. ఎందుకంటే నేను హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి అండ్ సేవా కార్యక్రమంలో నేను ముందు నుంచి ఉన్నాను కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గుర్తించి ఏదైనా ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వగలిగితే కనుక ఇంకా 10 మంది నా సేవా కార్యక్రమంలో ఇంకో 10 మందికి పంచే విధంగా ఉంటుందన్నది నా కోరిక. ఎందుకంటే కార్పొరేటర్ అన్నది నేను ఫుల్ టైం దానికి కేటాయించాలి, మరి మనం బాధ్యతలు అన్నది ఫుల్ స్వీకరించాలి కాబట్టి దానికన్నా మించిన ఈ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాను. అందుకని నేను ఇంట్రెస్ట్గా నామినేటెడ్ పోస్ట్ మా పద్మారావు గారి ద్వారా ఏదైనా ఇప్పేస్తారని ఆశతోనే ఉన్నాను. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకెళ్లారా, ఎప్పుడైనా చెప్పారా? మా పజ్జన్న గారు ఎప్పుడు ఏమన్నా అడిగేంత వరకు ఆయన తెచ్చుకోరండి. ఆయన మనసులో పడ్డారంటే ఏ రాత్రి అయినా పిలిచి ఇట్లా అనుకుంటున్నాను తోవులా, ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతారు. కానీ మేము వెళ్ళి అడిగేంత అవకాశాన్ని కూడా మాకు ఆయన ఇవ్వలేదు. ఆయనే ఇస్తారని ఆశిస్తున్నాం మేము. జనరల్గా ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యే ఉన్న కాడ అయితే, ఒక మినిస్టర్ ఉన్న కాడికైనా సాధారణ వ్యక్తులు రాజకీయంగా ఎదగాలంటే ఎదగనివ్వరు అని ఒక ప్రజల్లో కూడా టాక్ ఉంది. ఇలాంటి విషయం మరి మీ దగ్గర ఉందా? మీరు ఎలా కోఆపరేట్ చేస్తారు? ఒక లోకల్ ఉన్న డివిజన్ నాయకులు అయితేనేమి, మీ మీద ఉన్నటువంటి వ్యక్తులు అయితే? ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, మేము ఇప్పుడు చేసే సేవా కార్యక్రమాలు చూస్తే ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా ముందు మీరు సేవలు చేయాలి, ఇంకా చెయ్యాలి అంటే మీరు ఒక ఉన్నత పదవిలోకి రావాలి, మీరు తప్పకుండా ఒక పదవి తీసుకోండి అని మమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళే ఉన్నారు. కానీ డెఫినెట్గా మీరు అన్నట్టు ప్రోత్సహించే వాళ్ళు ఎంత ఉంటే దానికి అనుగుణంగా వ్యతిరేకపరిచే వాళ్ళు కూడా అంతకంత డబుల్ రెట్ ఉంటుంది. కానీ మేము అట్లాంటి వాళ్ళని ఎప్పుడు పట్టించుకోలేదండి. ఎందుకంటే మంచి అనేది మనం పెంచుకుంటూ వెళ్ళాలి. సో మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళతోని మనం ఉండాలి. అలా వ్యతిరేక పదంతో ఉన్న వాళ్ళతో మనము వెళ్ళలేదు అనుకోండి, మనకు ఆ థాట్సే రావు. అది తర్వాత దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్లాలో దాని మటుకు ఎవరు అది జరిగేది ఉన్నదంటే దేవుడు మటుకు కూడా ఆపలేరండి. అందుకని నేను V3 ఛానల్ ద్వారా సభాముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే, మనము ఏ స్వార్థం ఎరగకుండా ఎప్పుడైతే మనము 10 మందికి సేవ చేస్తూ ముందుకెళ్తుంటామో దానికి దేవుడే ఉంటాడండి. మనకు ఎవ్వరు ఏం చేయాలన్నా అది దేవుడే అడ్డు తొలగించడం కూడా దేవుడే చూసుకుంటాడు. చూస్తే ఇప్పుడే మీరు చేసినట్టు సహాయకారులు మరి వార్డ్ మెంబర్కు ఇచ్చినటువంటి పదవిని మీరు ఎందుకు రిజైన్ చేయాల్సిన అవసరం? అంటే మనం ఇక్కడ మాట్లాడుకున్న అవసరం ఏముంది అంటే, మేము కార్యాలయం తరఫు నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అది దుష్ప్రచారం జరిగింది. అంటే మేము నా వృత్తిప్రదంగా నేను ఒక 10 మందికి 30 మందికి నా వంతుగా
ఎటువంటి డొనేషన్స్ ఆశించకుండా నా ఓన్ సహాయంతో వృద్ధులకి, ఆసరా లేని తల్లిదండ్రులకి, అమ్మలకి, ఫిజికలీ డిజేబుల్ ఛాలెంజ్ వాళ్ళకి నా వంతుగా ఫ్రీ రేషన్ చేయాలనుకున్నప్పుడు 30 మందికి నేను ఎంచుకున్నప్పుడు ఆ 30 మంది కాస్త ఇప్పుడు 157 మెంబర్స్ అయ్యారు ఈ నెల వరకు. 2.5 years నుంచి ఇది జరుగుతుంది, ఇది మంత్లీ రేషన్ డిస్ట్రిబ్యూషన్. సో ఇందులో కొన్ని ప్రచారాలు ఎట్లా జరిగాయంటే, తిను వార్డ్ మెంబర్ అయి ఉండి ఇప్పుడు సేవా కార్యక్రమాలు ఈ బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇది ఇంకా ముందుకి ఈ వీళ్ళనే ఓటర్స్ అపీల్ చేసి ఇంకా ఏదన్నా ముందు పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలని అలా దుష్ప్రచారం చేసింది. నేను పాలిటిక్స్ అనేది ఒక 5 years, 2 years, 1 year ఉంటుంది, కానీ సేవా కార్యక్రమం అనేది నా లాస్ట్ బ్రీత్ వరకు నేను చేస్తాను. సో నాకు అది పర్మనెంట్ కాదు, నా సేవా కార్యక్రమం పర్మనెంట్ కాబట్టి నాకు అందులో ఎదగకపోయినా పర్వాలేదు, నన్ను నమ్ముకున్న ప్రజల్ని నేను సేవ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి రిజైన్ చేసి నా ఆరోగ్యాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ మీ యొక్క సేవలను గుర్తించి పక్కపాటి వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వాళ్ళు వచ్చి మేడం మీకు మంచి పేరు ఉంది, ఇక్కడ మీరు చాలా సేవకాలు చేస్తున్నారు, మరి రండి మా పార్టీలో కానీ టికెట్ ఇస్తే మీరు ఎలా ఆస్వాదిస్తారు? చాలా వరకు జరిగిందండి, ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూ ఉంది. చాలామంది అడిగారు నన్ను వేరే పార్టీస్ వాళ్ళు, కానీ స్వతహా నాకు కేసీఆర్ గారు అంటే చాలా అభిమానము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కాంగ్రెస్లో చాలా ఇష్టపడుతుండే మా నాన్నగారు. సో కాంగ్రెస్ 65 ఏండ్లు నుంచి కాంగ్రెస్ అన్నాక మనకు ఒక కేసీఆర్ గారు వచ్చి ఎంతటి ఇన్నోవేటివ్గా ఆయన థింక్ చేసి ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకి మంచి చేయాలన్న ఒక దృక్పథంతో వచ్చారు ఆయన చేసే ప్రతి పథకాల్లోనూ ప్రతి పనిలోనూ ఏదో ఒక రీజన్ డెఫినెట్గా ఉంటుంది. ఆ రీజన్ గుర్తించిన వాళ్ళు మటుకు టీఆర్ఎస్ వదిలి వెళ్ళాలనుకోరు. డెఫినెట్గా నేను కూడా అదే దృక్పథంలో అదే ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి ఆయన అంతర్గం అన్నది నాకు తెలుసు. ప్రజలని ఎప్పుడు మనం సహాయం చేయాలి, వాళ్ళ ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళని కూడా ఆయన గుర్తించి అందరికీ సహాయ కార్యక్రమాల్లో ముందుండి పథకాలు అన్నది ప్రవేశపెట్టి ప్రతి కుల వర్గాలను ఉన్న రీతిలో చూస్తే ప్రపంచమంతా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుంది. అలాగే కేటీఆర్ గారు కూడా అదే దృక్పథంతో ఐటీ రంగంని, యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇటు తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని కేసీఆర్ చూస్తూ యూత్ని కేటీఆర్ గారు చూసుకుంటూ ప్రతి ఒక్క ప్రజలని కూడా ప్రతి ఒక్క వర్గాలు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా ఉన్నారు. కాబట్టి నాకు కేసీఆర్ మీద అభిమానంతో నా ఊపిరున్నంత వరకు టీఆర్ఎస్లోనే కొనసాగుతానని నేను చెప్పదలిచాను. మాస్ లీడర్ ఉన్నటువంటి పద్మారావు గారు మినిస్టర్గా పనిచేసి డిప్యూటీ స్పీకర్గా ఇవ్వటం వరకు కొంచెం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులకు నిరాశపరిచింది అన్నట్టుగా తెలుస్తుంది. మరి నిజమేనా? ఇందులో ఎలా చెప్తారు? సార్, ఇది మటుకు మనము కేసీఆర్ గారి నిర్ణయాన్ని మనము ఎవరము త్రోసిపుచ్చలేము. ఆయన అనుకున్న మా పద్మారావు గారికి ఈ పోస్టు ఆయన అర్హురు అనుకున్నారు కాబట్టి ఆ పొజిషన్ ఇచ్చారు. డెఫినెట్గా అది మేము ఆయన నిర్ణయానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటామండి. ఎందుకంటే మనము ఒక విధంగా ఆలోచిస్తాం, కానీ ఆయన కేసీఆర్ గారు పదు విధాలుగా ఆలోచిస్తారు. అలాగే మా పద్మారావు గారు ఒప్పుకున్నాక మేము ఏమాత్రం చెప్పండి ఒప్పుకోకపోవడానికి. డెఫినెట్గా ఆయన ఏది చేసినా ప్రజలు ఎంచుకొని ప్రజల మార్గాల్లో వెళ్ళే విధంగానే ఆయనను ఉంచుతారని అనుకుంటూ ఆయనకి ఎప్పుడు ఏ పొజిషన్ ఇచ్చినా మేము పూర్తి అండదండలతో ఆయనకి సహకరిస్తామని నేను చెప్తున్నాను. కేటీఆర్ గారు రాబోయే సీఎం, కాబోయే సీఎం అంటున్నారు. ఈ విషయంలో మీ స్పందన ఎలా ఉంటుంది? సార్, మన దేశాన్ని ప్రతి ప్రపంచాన్నే తెలుగు వైపు చూపిస్తుంది ఇవాళటి ప్రజారాజ్యము, మా రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా టీఆర్ఎస్లో మక్కువగా ఎందుకు చూపిస్తున్నారంటే యూత్కి ఎంకరేజ్ చేసే పనులు కానివ్వండి, కొత్త కంపెనీస్ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పెట్టుబడులు పెడుతూ మన తెలంగాణను ఒక ఉన్నత స్థాయికి, బంగారు తెలంగాణ బాటలో తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయము. మా కేసీఆర్ గారు గాడ్ ఫాదర్ కొడుకుగా కేటీఆర్ గారు ప్రజలని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారన్న ఒక ఆలోచన దృక్పథంలో ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా దాన్ని ఏకీభవిస్తున్నాం. నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయినటువంటి కవిత గారు మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు అత్యధిక రికార్డు తోటి. కలిసారా? ఆమెకి ఎలా కంగ్రాచులేషన్ తెలియజేస్తారు? మా కవితక్క జాగృతి అక్క, మా కవితక్క 10 మందికి ఆదర్శము. ఎందుకంటే
తను ఆడ మహిళల ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు, ఎంత మేము మహిళలుగా ఉన్నా కొన్ని కొన్ని చెప్పుకోలేము. సో మాకు ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక ఆడబడుచులాగా ఏ విషయాలున్నా ఒక ఆడదాని బాధ తెలుసుకుంటుంది. కాబట్టి మాకు ఒక తల్లిగా తను, ఒక కొంతమందికి అక్కగా తనని ఒక స్ఫూర్తిదాయకంగా మేము తీసుకొని మా ప్రజలు మా బాధలు, ఆడవాళ్ళ బాధలు ఏమైనా చెప్పుకోవాలంటే మాకు ఎమ్మెల్సీగా తనని మళ్ళీ నిలబెట్టి మాకు తనకు ఆ పదవి ఇవ్వడం మాకు చాలా ఆనందనీయం. నా హృదయపూర్వక అభినందనలతో తనని ఇంకా ఉన్నత శిఖరాలకి ఆ దేవుడు అభినందించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. అండగా మాకు మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ పద్మరావుగా ఉండగా, అలాగే కవితక్క మాకు మహిళలందరికీ కూడా ఒక అండగా తను పెద్ద దిక్కుగా ఉన్నారు. డెఫినెట్గా తను ఈ పొజిషన్లో రావడం మా అందరికీ చాలా ఆనందనీయం. కరోనా సమయంలో సీతాఫల్ బండిలో మరి ప్రజాసేవలు ఎలా చేశారు? మీ యొక్క మరి కారుణ్య ద్వారా ఎలా ముందుకెళ్ళారు? సార్, కరోనా అంటేనే ప్రతి ఒక్క ప్రొడక్షన్ దగ్గర నుంచే తీసుకొని ప్రతి ఒక్క వర్గాలకి కూడా తునాతునకలు అయిపోయారు. చిన్న పెట్టుబడిదారుల దగ్గర నుంచి అతిపెద్ద శ్రామికవేత్త వాళ్ళ వరకు కూడా చాలా వరకు అందరికీ కూడా అది నిరాశనే మిల్చింది. బట్ చాలామంది కూడా దీని ద్వారా నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? మనం పాత సాంప్రదాయాలన్నీ మర్చిపోయి పాశ్చాత్య దాంట్లో వెళ్ళిపోయినందువల్ల ఇటువంటి విపత్తు అన్నది ఒక ఎప్పుడో అప్పుడు జరగడం తథ్యము. అది ఇలా జరిగినందుకు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కొన్ని ఆచారాలు పాటించడం ద్వారా మనం చూస్తున్నాం. కానీ ఆచారాలు అన్నది పక్కన పెడితే గడపడానికి ఒక పూట తిండి లేక ఎంతమంది అలమటించిపోయారు. ఒక చిన్న ప్రొడక్షన్ టీం దగ్గర నుంచి కొన్ని కాస్టింగ్ టీమే తీసుకొని చెప్పులు వాళ్ళే కానివ్వండి, వృత్తిపరంగా ఎవరైనా మటన్, చికెన్, ఎగ్స్ అమ్మే వాళ్ళే కానివ్వండి, చిన్న చిన్న కిరాణా షాప్స్ వాళ్ళే కానివ్వండి, ప్రతి ఒక్క వ్యాపారవేత్తలు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే దేవుడు మాకు ఏదో కొంత సహాయం ఇచ్చి మేము 10 మందికి ఆదుకునే మాకు ఇచ్చిన సాటిస్ఫాక్షన్కి మేము ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాము. మాకు అవకాశం ఇచ్చినందుకు మేము మా ఫ్రీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ మార్చి నుంచి ఈ మొన్న లేటెస్ట్ సెప్టెంబర్ వరకు ఆపివేశాం. ఎందుకంటే మేము ఇచ్చేది మెయిన్గా వృద్ధులకి ప్లస్ వికలాంగులకే కాబట్టి వృద్ధులకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే వికలాంగులు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేమేం చేసామంటే వాళ్ళ దగ్గరలో ఉన్న కిరాణా షాప్స్కి వెళ్ళి మీరు తీసుకున్న కిరాణా ఐటమ్స్ తీసుకుంటే మేము గూగుల్ పే వాళ్ళకి చేసేసి ప్రభుత్వం నిర్ణయించబడిన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బయటికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని కూడా షాప్స్లో వెళ్ళి వాళ్ళ దగ్గరలో ఉన్న షాప్స్లో వెళ్ళి సామాన్లు కొనుక్కోమని చెప్తూ ఆ కిరాణా షాప్ వాడికి గూగుల్ పే చేస్తూ అట్లా ఆదుకున్నాము. అలాగే లెప్రసీ కాలనీలో ఇప్పుడు మళ్ళీ సహజంగా మొత్తం కరోనా కాస్త తగ్గిన ప్రాంతాల్లోకి వెళ్ళి బట్టలు పంచాము, రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసాము. అలాగే లెప్రసీ వాళ్ళకి కాటన్స్, శానిటైజర్స్, మాస్కులు, అలాగే వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు అవన్నీ మెడిసిన్స్తో సహా ఇచ్చాము. మళ్ళీ అలాగే పిల్లలకి పాఠ్య పుస్తకాలు అవన్నీ కావాలంటే పుస్తకాలు, వాళ్ళకి కావాల్సిన పరికరాలు కానీ మొత్తం పెన్సిల్ సెట్స్, పెన్ సెట్స్, లాంగ్ నోట్ బుక్స్ ఇవన్నీ ఇచ్చాము. అన్ని విధాలుగా అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఇక్కడనే కాదు ఎక్కడెక్కడి నుంచో బీబీ నగర్ నుంచి మాకు మళ్ళీ చార్మినార్ సైడ్ నుంచి, కుక్కట్పల్లి నుంచి, మియాపూర్ నుంచి, ఏస్రా కాలనీ, నాగోల్ ఎన్నో ప్రాంతాల నుంచి తెలియని వాళ్ళు కూడా కారుణ్య సంస్థ ఇట్లా హెల్ప్ చేస్తుందని వాళ్ళకి నా నంబర్ ఎక్కడి నుంచి దొరికిందో నేను ఎవరు కాల్ చేసినా కూడా ఒక దేవుడు అంతటా వెళ్ళి చేయడండి. ఏదో ఒక కారణం చేతనే మనకు ముందు రాబడతాడు. సో వాళ్ళు కాల్ చేయడం ద్వారా కూడా ఓకే దేవుడు తినకి కాల్ చేయించి నేను ఏదైనా హెల్ప్ చేస్తానని ఆశిస్తూ చేస్తున్నారని వాళ్ళకి నా వంతు కృషిగా నా దగ్గర 4,000 ఉన్నాయంటే ఒక 2,500 సామాన్లు వాళ్ళకి ఇవ్వడము, అట్లా నా వంతు కృషిగా నా ఓన్ అమౌంట్తో వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు ఎంతోమందికి ఆదుకోవడం జరిగింది. మన జరిగినటువంటి వరదల వల్ల మరి అందరికి 10,000 ఇస్తున్న సందర్భంలో చాలామందికి ఇవ్వలేదని మరి ప్రతిపక్షాలు అన్నీ వంటగడుతున్నాయి. మరి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వడం వల్ల ప్రజలలో కూడా కొంచెం అసంతృప్తి ఉంది. మరి మీరు ప్రజలకు వెళ్ళారా? ప్రజల నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? సార్, ఏరియాలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మా పద్మారావు గారు అందరి ఇళ్ళకి వెళ్ళి ఇస్తున్నారు. అది నేను అంటే యాజ్ ఎ టీఆర్ఎస్ సభ్యురాలుగా నేను చెప్పదలిచింది ఏంటంటే ప్రతి ఒక్క ప్రత్యర్థి
ఏదైనా మంచి చేస్తుంటే జీర్ణించుకోలేడు. ఆ జీర్ణించుకోకపోవడం వల్ల ఏదో ఒకటి కల్పించడము, ఏదో ఒకటి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే స్వతహా నేను కూడా అదే కోణంలో అనుభవించాను కాబట్టి. నేను మంచి చేస్తున్నాను, రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే దాన్ని కల్మషం చేసి ఎన్నో మాటలు ఎన్నో విధాలుగా నన్ను అన్నారు. కానీ నేను మంచినే తీసుకొని ముందుకెళ్ళిపోయాను. అన్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ నా దగ్గర వచ్చి తీసుకుంటున్నారు. అదేవిధంగా మా పద్మారావు గారు ఇంటింటికి వెళ్ళి అసలు నిజంగానే వాళ్ళకి ఇల్లు తడిచిందా, వస్తువులు ఏమైనా ప్రాబ్లం అయ్యాయా, తినడానికి లేదా అని క్షుణ్ణంగా పరీక్షించి ప్రతి ఒక్కరిని ఇంటికెళ్ళి సగౌరవంగా వాళ్ళని కలుసుకొని ఇస్తున్నారు. అది ఇచ్చినప్పుడు మనము ఉన్నది ఫ్యాక్ట్ చెప్పుకోవాలి, కానీ ప్రత్యర్థులు ఏదో చెప్తున్నారని మనం ఆ చెడుదన్న పోవడం ఎందుకు, మనం మంచిగా చేసుకుంటూ పోతే సరిపోతుంది. మొత్తం మీద చూస్తే మరి మరి ఈ యొక్క రాజకీయం అంతా ఒక ఎత్తు, మరి మీరు ఆర్థికంగా అంటే మీరు ఎంతవరకు పనిచేశారు, కానీ ఇప్పుడు మరి మీ దగ్గర ఉన్నది మొత్తం కూడా సేవ ఖర్చు పెడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మా వారు తోబుల విష్ణు గారు ఆల్రెడీ ముందు నుంచి కూడా ఆయనకి బిహైండ్ ద స్క్రీన్ ఉండడం అలవాటు. అంటే సేవా కార్యక్రమాలు నేను ముందుండి అన్నీ చేస్తున్నాను కదా, ఆయన బిజినెస్ పరంగా చూసుకుంటూ పార్టీ పరంగా కృషి చేస్తూ ఉన్నారు. సో ఎక్కడైనా కూడా నా వంతు సహాయంగా నేను ఏది చేసినా దాన్ని కూడా నువ్వు ఇది చేసినావు నా స్ఫూర్తితో, నువ్వు ఇది నా వంతుగా నువ్వు ఇది తీసుకొని ఆయన నాకు సహాయం చేయడం బట్టి నేను ఇంకా నేను ఒక కార్యక్రమాలు చేసేదాన్ని, ఆయన సహాయం చేయడం వల్ల ఇంకొక 2-3 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో ఆయన వంతు కృషిగా ఆయన ఉండి చేయకపోయినా నేను చేసే వాటిల్లో ఆయన నన్ను సగబాలంగా ఆయన పాలు పంచుకుంటూ నా సహాయ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ, నేను ఏ పని చేసినా నన్ను అభినందిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఈ డేలో ఇన్ని కార్యక్రమాలు చేసుకునడానికి కారణం మెయిన్ మా ఫ్యామిలీ సపోర్ట్, మా అత్తగారు, మా పిల్లలు, మా వారు. మరి రాబోయే రోజుల్లో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. 2016 నుంచి 2020 వరకు మీరు ఉన్నారు. మరి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మా పజ్జన్న గారు ఏది చెప్తే అదే. మా పజ్జన్న గారు మమ్మల్ని యాజ్ ఏ టీఆర్ఎస్ మెంబర్స్గా నువ్వు కూడా క్యాంపెయిన్లో పాల్గొనమంటే పాల్గొంటాము, లేకపోతే నువ్వు ఈ పరంగా నువ్వు ఈ వృత్తిలో ముందుకురా అని అంటే అలాగే చేస్తాము, నీకు ఈ పోస్ట్ ఇస్తామంటే వెళ్తాము. ఎందుకంటే ఆయన మమ్మల్ని మేము ఆయనను కలుసుకున్నప్పటి నుంచి మేమంటే ఏంటి, మేము ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నాము, ఎటువంటి విధాలుగా సహాయపడుతున్నాము అన్నది క్షుణ్ణంగా చూసి పరీక్షించిన పర్సనల్గా వ్యక్తి మా పద్మారావు గారు. ఎందుకంటే మా ఫ్యామిలీ, మా అత్తగారు కానీ, మా జాయింట్ ఫ్యామిలీ, మా బిల్డింగ్లో మొత్తం మా మరుదులు, మా తోటి కోడళ్ళు, నేను, మా అత్తగారు అందరం ఉంటాము. ఒక కుటుంబం ఒకే దగ్గర ఉండడం అంటే ఆయనకు చాలా ఇష్టము. ఎందుకంటే ఆయన కూడా అదే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు. వాళ్ళ పిల్లలతోని, వాళ్ళ కోడళ్ళతోని, వాళ్ళ కొడుకులతోని, మనవడు మనవరాలు, ఫుల్ ఇల్లంతా కోలాహలంగా కలకలంగా ఒక పండగ కలలా ఉంటుంది వాళ్ళ ఇల్లు ఎప్పుడు. సేమ్ మా ఇంట్లో కూడా మా పిల్లలు, మా అత్తయ్య గారికి మనవరు మనవరాళ్ళు, అలాగే మా మరుదులు, మా తోటి కోడళ్ళు అందరం కూడా ఒక వాతావరణంలో మేము ఉంటాము. సో అదే దృక్పథంతో ఉన్న ఆయన మా ఫ్యామిలీ వచ్చినప్పుడల్లా చాలా ఆనందపడతాడు. ఒక తల్లిగా మా విష్ణు గారు చేస్తున్న తల్లిని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ ఉండడం ఆయనకు చాలా హ్యాపీ. ఎవరైనా చూడండి, పజ్జన్న దగ్గరికి వెళ్ళారంటే తల్లిని చూసుకుంటున్నావా, మీ కొడుకు నీకు ఇస్తుండా, నీ కొడుకు లేకపోతే కేసీఆర్ పెద్ద కొడుకు చేస్తున్నా నీకు వస్తుంది ఆ పెన్షన్ అని అడిగి తెలుసుకుంటారు. ఎక్కడ వెళ్ళినా దారిలో ఎవరు కనిపించినా, ఎవరు పలకరించి భయపడినా ఆయన్నే వెళ్ళి ఒక పర్సనల్గా ఒక కొడుకులాగా అభిమానంతో పలకరిస్తారు, ఆప్యాయతగా దగ్గర తీసుకుంటారు. ఒక మంచి అవ్వ ఉందంటే వాళ్ళ ఇంట్లో తినడానికి కూడా వెనకకపోవడం. ఎందుకంటే అంత గుండెలకు హత్తుకుపోయిన మనిషి, ఒక మంచి అన్నది పెంచాలన్నది, ఒక మంచి అన్నది పంచాలన్నది వ్యక్తి. సో ఆయన మా మంచి బాగోగుతలు చూసుకుంటారని ఒక పెద్ద మనిషిగా మాకేం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకే వదిలేస్తున్నాం. డివిజన్ ప్రజలకు మా టీవీ తరపున మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? డివిజన్ ప్రజలకి మేము కోరుకునేది ఒకటే, డివిజన్లో అందరికీ తెలుసు, సీతాఫల్ మండి డివిజన్లో కారుణ్య సంస్థ అధ్యక్షురాలు తోబుల వీణా సరస్వతి, అలాగే కోశాధికారిగా ఉన్న మా ట్రెజరర్ మా హస్బెండ్ తోబుల విష్ణు గారు ఎన్నో సహాయ కార్యక్రమాలు, నాట్ ఓన్లీ కారుణ్య, టీఆర్ఎస్ పార్టీలో కూడా ఎన్నో కార్యక్రమాలు మా వారు నాకు తెలియకుండా ఎన్నో చేసిన సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది నేను మీడియా ముందు పెట్టే అవసరం లేదు, ఎందుకంటే చెప్పుకోవడం ద్వారా ఒరిగేదేం లేదు. అంటే ఇక్కడ మెయిన్గా చెప్పదలసింది అంటే మనము పని అన్నది చేసుకుంటూ పోతాం, చెప్పి మాటల్లో కాదన్నమాట, చేతుల్లో చూపిస్తాం మేము ఎప్పుడైనా కానీ. నేనైనా అదే పాలసీ పాటిస్తాను, మా వారు కూడా అదే దృక్పథంతో. ఏదైనా చేసినా కూడా చెప్పుకోరు ఆయన,
నేను 10 మందికి కారుణ్య తరఫున చెప్పుకుంటాను. ఎందుకంటే స్ఫూర్తిదాయకంగా వాళ్ళు కూడా ఇప్పుడు నేను 100 సార్లు ఏదైనా చేసింది వాట్సాప్లో ఏమైనా షేర్ చేస్తే ఒక్కసారైనా ఎవరైనా స్పందించి ఎవరికైనా ఇంకా హెల్ప్ చేస్తారన్న ఒక దృక్పథంతో, అంతేకాని ఏదో నేను చేశానని చెప్పుకోవడానికి మటుకు ఎంత కూడా కాదు. బట్ చాలామంది అది కూడా ఆమె చేసిందని చెప్పుకోవడానికి పెట్టుకుంది అని అంటూ ఉంటారు. దాన్ని కూడా నేనేం పట్టించుకోను అసలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ V3 ఛానల్ వాళ్ళు వచ్చి మాకు ఈ అవకాశం కలిగించి మా స్పందనని తెలుసుకొని ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మీ టీం అందరికి కూడా హ్యాపీ అభినందనలు అండి. థ్యాంక్ యూ. తోపుల వీణా సరస్వతి 2016 నుంచి తను చేస్తున్నటువంటి మరి పార్టీ కార్యక్రమాలు, 2006 నుంచి పెట్టినటువంటి కారుణ్య ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సహాయ సహకారాలు, మరి నియోజకవర్గము మరి ఎమ్మెల్యే అయితేనేమి డిప్యూటీ స్పీకర్ చేస్తున్నటువంటి సహాయ సహకారాలు, మరి అలాగే చూసినట్టయితే కార్పొరేటర్ సామల హేమ చేస్తున్నటువంటి విషయాలను, ప్రజలకు చేసినటువంటి విషయాలు అన్నీ కూడా కూలంకషంగా చక్కగా నీట్గా వివరించారు. మరి వారిని ఖచ్చితంగా కూడా అభినందించాల్సినటువంటి విషయము, వారు చేస్తున్న సహాయ సహకారాలు, తన జాబును వదిలిపెట్టి కూడా ప్రజాసేవలో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి యొక్క విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషము. మరొక అంశంతో మరొక వారం మీ ముందుకు వస్తుంది. V3 న్యూస్ చూస్తున్నాండి. V3 న్యూస్ లక్ష్యం సమాజయుతం. కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.